హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇప్పుడు అయితే గనక టెలిగ్రామ్ స్కామ్‌ది పార్ట్ 2 అండి. నేనైతే టాస్క్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత నైన్త్ టాస్క్‌కి మనీ పెట్టాలన్నారు. 1000 అయితే గనక లేదు, బిగినర్ 1000 పెట్టకూడదు. మినిమమ్ పేమెంట్ 2000 అని చెప్పారు. సరే అని చెప్తే వాళ్ళు యూపీఐ లింక్ పంపించారు. నేను యూపీఐకి 2000 అయితే పే చేసేసాను. చేసేసిన తర్వాత వాళ్ళకి స్క్రీన్ షాట్ అయితే పెట్టానండి. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇంకో రిసెప్షనిస్ట్‌కి ఇంకొకరికి కనెక్ట్ చేస్తాము. సార్ చెప్పినట్టు వినండి అన్నారు. సరే అని చెప్పాను. చెప్పిన తర్వాత అదొక లింక్ అయితే అదే ఒక లింక్ పెట్టారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వేరే వాళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ అయింది. వేరే వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఏమైందంటే గనక వాళ్ళని కాంటాక్ట్స్‌లో యాడ్ చేసుకున్నాను. వాళ్ళకి మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, అందులో 3 మెంబర్స్, 4 మెంబర్స్ ఉన్నారనుకుంటా. అంటే సార్‌తో కలిపి 4 మెంబర్స్. 3 మెంబర్స్ కూడా అంటే ఇలాగ అందరూ మనీ వస్తదని టెంప్ట్ అయిపోయేలాగా మెసేజ్‌లు పెట్టేలా వాళ్ళు చేస్తున్నారనమాట. ఇంకో 2 మెంబర్స్ నాకు తెలిసి వాళ్ళ వాళ్ళే అయ్యుంటది ఆ 2 మెంబర్స్ కూడా. అయితే వాళ్ళు వాళ్ళు ఒక లింక్ షేర్ చేశారు. దాన్ని రిజిస్టర్ అవ్వమన్నారు. అంటే రిజిస్టర్ అయ్యాననమాట. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టమన్నారు. పెట్టేసాను. పెట్టేసిన తర్వాత వాళ్ళేం చేశారంటే ఇదొకటే అయితే నేను అన్నాననమాట. నా మనీ నాకిచ్చేసేయండి అనేసి మెసేజ్ పెట్టాను. అంటే కంప్లీట్ అయిపోయింది కదా అని. అలా ఎలా అవుతుందండి, ఒకటి చేసేస్తే కంప్లీట్ కాదు. సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత అనుకోకుండా థర్డ్ టాస్క్ కూడా ఉంది ఇందులో. కానీ థర్డ్ టాస్క్‌కి ఇంత పేమెంట్ అయితే చేయాలన్నారు. అదేంటండి, ఒకసారి 2000 పే చేసిన తర్వాత ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతే నా మనీ నాకు రావాలి. అంతేగాని మళ్ళీ టాస్క్ ఏంటండి అనేసి నేను మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే అలా కాదండి, ఇది పెడితేనే మీకు మనీ వస్తది, లేకపోతే రాదు అన్నారు. అప్పటి వరకునేమో రిక్వెస్టింగ్‌గా మాట్లాడారు. అక్కడి నుంచయితే ఇంకెలా అన్నారనమాట, మీరు ఇప్పుడు అందులో మినిమమ్ అమౌంట్ వచ్చేసి 500. ఇప్పుడు ఈ అమౌంట్ పెడితేనే మీకు ఆ అమౌంట్ వస్తది, లేకపోతే రాదు. ఇది పెడితే గనుక మొత్తం టోటల్ వచ్చేస్తది మీకు అని చెప్పారు. అంటారు కదండీ, నిన్న మునిగిన తర్వాత చలేముందని చెప్పి. ఇంకా ఆల్రెడీ నా 2000 అయితే అక్కడ ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు ఒకటే దారి, అక్కడ క్విట్ అయిపోతే 2000 పోతుంది. 500 ఏస్తే లక్ ఉంటే ఒకవేళ వచ్చేస్తది, లేకపోతే పోతదని చెప్పేసి సరే రిస్క్ తీసుకుందామని చెప్పి 500 పే చేసేసాను. చేసేసిన తర్వాత ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఇంకా అమౌంట్ వేసేసారు. స్క్రీన్ షాట్ పెట్టారు. హమ్మయ్య! నా అమౌంట్ నాకొచ్చేసిందని నేను మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ వాళ్ళు టాస్క్ పెట్టారు. మినిమమ్ ఎంట్రీ దానికి 5000 అనమాట. వాళ్ళేంటంటే స్టార్టింగ్ ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత మనల్ని దింపుతారు అందులోకి. అప్పుడు ఏమైందంటే గనక, నేను పెట్టాలా వద్దా అని చెప్పి ఒకసారి చూద్దాం, ఎక్కడైనా టెలిగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందేమో అని గూగుల్ చేశాను. యూట్యూబ్‌లో చెక్ చేశాను. అప్పుడు నాకు యూట్యూబ్‌లో ఒక వీడియో అయితే కనిపించింది. వాళ్ళు అలాగే 2000 స్టార్టింగ్ ఇచ్చి తర్వాత లూప్ హోల్‌లోకి లాగేశారనమాట. అమ్మో! నీ వర్క్‌కి ఒక నమస్కారం. మీ వర్క్‌కి అని చెప్పేసి నాకనిపిచ్చింది. నేను డైరెక్ట్ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. వర్క్ చేయండి, ఇదిగోండి ఇంత పెట్టాలి, ఇంతొచ్చినియి, వచ్చిన వాళ్ళ మెసేజ్‌లన్నీ నాకు రిసీవ్ అయిందని స్క్రీన్ షాట్లు తీసి పెడతా. వామ్మో! నాకు కానీ అవన్నీ ఇంకా చాలా పెట్టారనమాట. మనం అయి చూస్తే ఏమనుకుంటామంటే, మనకి నిజంగా మనీ ఇంకా వచ్చేస్తది అని చెప్పేసి మనం అందులో దిగుతాం. కాకపోతే ఏమవుతదంటే లాస్ట్ ఆఖరికి మనకే మొత్తం మనీ అంతా పోతదనమాట. అందుకే ఇలాంటి స్కాముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. టెలిగ్రామ్ నుంచి ఎవరైనా మెసేజ్‌లు పెట్టినా కూడా అసలు లింక్స్ అన్ని క్లిక్ చేయకండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏమన్నా లింకులు పెట్టినా క్లిక్ చేయకండి. ఈ మధ్యన స్కామ్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఒక లింక్ క్లిక్ చేస్తే చాలు, మన ఫోన్ మొత్తం వాళ్ళ చేతిలోకైతే వెళ్ళిపోతుంది. హ్యాక్ చేస్తారనమాట. సో, ఇలాంటి వాటితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ ఓటీపీస్‌ని అయితే షేర్ చేసుకోకండి. ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.